మధు. ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ప్రపంచ వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఇష్యూ ఎలాన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతున్న వివాదం. గతంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచిన ఈ ఇద్దరు అయితే వీరి మధ్య ఇప్పుడు తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తుంది. ఇక ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక పెద్ద ఖర్చుల బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ద్రవ్య లోటును పెంచుతుందని, అసహ్యకరమైన అరాచకమని మాస్క్ బహిరంగంగానే ట్రంప్ యొక్క ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఇక మాస్క్ విమర్శలకు ట్రంప్ తీవ్రంగా ప్రతిస్పందించారు. మాస్క్ మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తి అని, తమకు మద్దతుగా ఉన్న మాస్క్ కు తాను గతంలో చాలా సహాయం చేశానని, ఇప్పుడు ఆయనతో సంబంధాలు కొనసాగించే ఉద్దేశం లేదని కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇక వివాదం తీవ్రం కావడంతో మాస్క్ జెఫ్రీ ఎఫ్ స్టీల్ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉందని, అందుకే వాటిని ప్రభుత్వం విడుదల చేయడం లేదని సంచలన ఆరోపణలు కూడా చేశారు. అయితే మాస్క్ ఆ పోస్టులను తర్వాత తొలగించేశారు. బట్ దాని వెనుక ఏముందో ఏమో తెలియదు కానీ తర్వాత తొలగించడం అయితే జరిగింది. మాస్క్ డెమోక్రాట్లకు మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ కూడా హెచ్చరించారు. ఇక మాస్క్ కంపెనీలకు ఉన్న లాభదాయకమైన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తారని కూడా పరోక్షంగా బెదిరించడం జరిగింది. ఇక దీనికి ప్రతిస్పందనగా తన స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను వెంటనే ఆ డికమిషన్ చేయాలని చెప్పి మాస్క్ మొదట పేర్కొని ఆ తర్వాత వెనక్కి తగ్గించడం జరిగింది. ఇక మాస్క్ అమెరికాలో మధ్యస్థ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీని, అదే ది అమెరికా పార్టీ పేరుతో ఏర్పాటు చేయాలనే ఆలోచనను కూడా ఆయన వ్యక్తపరిచారు. ఇక ఈ వివాదం ట్రంప్ ఆమోదం రేటింగ్ పై స్వల్పంగా ప్రభావం చూపిందని చెప్పొచ్చు. ఒక కొత్త పోల్ ప్రకారం ట్రంప్ ఆమోదం రేటింగ్ 47%కి పడిపోయిందట. అయితే మాస్క్ పట్ల ప్రజల అభిప్రాయం మరింత ప్రతికూలంగా, అంటే 56% ప్రతికూలంగా ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఇక రిపబ్లికన్లలో 59% మంది ట్రంప్ కు మద్దతు ఇస్తుండగా మాస్క్ కైతే కేవలం 12% మాత్రమే మద్దతు ఇస్తున్నారట. ఇక డెమోక్రాట్లకు 35% మాస్క్ కు మద్దతు ఇస్తుండగా ట్రంప్ కు 10% మద్దతు మాత్రమే ఉందట. ఇక మాస్క్ ట్రంప్ పై చేసిన కొన్ని తీవ్రమైన పోస్టులను తొలగించినట్టు కూడా తెలుస్తుంది. ఇక లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న నిరసనలపై ట్రంప్ చేసిన పోస్టులకు మాస్క్ మద్దతు పలకడం ద్వారా కొంత సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా కొందరు విశ్లేషించడం జరుగుతుంది. అయితే ఈ వివాదం 2026 మధ్యంతర ఎన్నికల ముందు రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ వివాదం మరింత ముదురుతుందా, లేదా ఇద్దరి ప్రముఖులు సయోధ్య కుదుర్చుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిందే. ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న వీరు ఇప్పుడు శత్రువులు అవుతున్నారు. ఒకరి మీద ఒకరు నోరు పారేసుకుంటున్నారు. ఇలా పార్టీలు కూడా పెట్టేస్తున్నారు. సరే మరి చూద్దాం. ఒకవైపు అంటున్నారు ట్రంప్ గెలవడానికి కారణం కూడా ఎలాన్ మాస్క్ అని. మరి వేచి చూద్దాం. తర్వాత ఎలాన్ మాస్క్ తన పార్టీని కొనసాగిస్తారా, లేకపోతే మధ్యలోనే ఆపి మళ్ళీ ట్రంప్ తో సయోధ్య కుదుర్చుకుంటారా అని. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.